హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ పోషణ. ఈరోజు మనం క్యారెట్ హల్వా సింపుల్, ఈజీ అండ్ టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అదేనండి మన గాజర్కా హల్వా. ఫస్ట్ మనం రెడ్ క్యారెట్స్ తీసుకుందాము. ఈ రెడ్ క్యారెట్స్ వింటర్ సీజన్లో వస్తాయండి. ఈ సీజన్లో ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, మన రెగ్యులర్ క్యారెట్స్ కన్నా కూడా. సో ఈ క్యారెట్స్ను మనం ఫస్ట్ వాష్ చేసేసుకుందాం అండ్ సైడ్స్ కట్ చేసేసుకొని పీల్ కూడా చేసుకుందాం. పీల్ చేసుకుంటే ఒక లేయర్ బాగుంటుందండి. సో మంచిగా పీల్ చేసేసుకున్న తర్వాత నేను ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వాష్ చేసుకున్న దాన్ని గ్రేట్ చేసుకుంటున్నాను అండి. క్యారెట్స్ని మంచిగా గ్రేట్ చేసుకున్న తర్వాత అలాగా వాటర్ ఏం లేకుండా కొంచెం ఫ్లఫీగా రావాలి. వన్స్ గ్రేటింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆ గీ కాగిన వెంటనే నేను అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను రోస్ట్ చేసుకోవడానికి. నేను అయితే ఓన్లీ కాజు తీసుకున్నానండి. మా ఇంట్లో కాజు వేస్తే ఇష్టంగా తింటారు, సో నేను ఓన్లీ కాజు వేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే లైక్ బాదం, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో. వన్స్ ఇవి గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి కదా, సో నేను ఇప్పుడు ఇవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. దెన్ ఇందాక మనం గ్రేట్ చేసుకున్నాం కదా ఆ క్యారెట్ అంతా, ఇది ఆల్రెడీ గీ ఉన్న ప్యాన్ కాబట్టి నేను ఇదే ప్యాన్లో క్యారెట్ వేసుకుంటాను, గ్రేట్ చేసుకున్నది. ఇప్పుడు వేసుకుంటున్నాం కదండి క్యారెట్, ఇది కొంచెం రోస్ట్ అవ్వాలి. ఇది కొంచెం అలా రోస్ట్ అయిన తర్వాత మనకి డిఫరెంట్ కలర్ అయితే మారుతుందండి. ఇది రెడ్ కలర్లో ఉంది కదా మనం తీసుకున్నప్పుడు, దాని తర్వాత మాత్రం ఇది లైట్ ఆరెంజిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో మీన్వైల్ మనం మిల్క్ రెడీ చేసుకుందామని దీనిలో యాడ్ చేయడానికి. నేనైతే పచ్చిపాలనే యూజ్ చేస్తాను. కాచిన పాలు కూడా యూజ్ చేయొచ్చు, మలై కూడా ఉంటుంది కాబట్టి అది మీ ఇష్టం, ఆప్షనల్. బట్ నాకైతే ఇట్లా పచ్చిపాలు దాంతో మరిగితేనే నాకు ఆ టేస్ట్ నచ్చుతుందండి. సో మా ఇంట్లో కూడా ఇట్లనే ఇష్టంగా తింటారు. ఈ మీన్వైల్ కొంచెం డ్రైగా అయితే ఉంది కదండి, సో కొంచెం గీ యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ యాడ్ చేసుకొని దెన్ నేను అందులో అయితే మిల్క్ యాడ్ చేసుకుంటాను. సో అది అంటుకోకుండా నీట్గా ఉంటుంది. అది ఇలా కొంచెం బాయిల్ అవ్వాలండి. మిల్క్ అనేది మనం యాడ్ చేసిన తర్వాత వన్స్ ఇది ఇట్లా బాయిల్ అవుతున్న తర్వాత మనం దానికి తగ్గ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. జాగరీ పౌడర్ అయితే అంత టేస్ట్ అనిపించదండి. సో నేనైతే ఇందులో వైట్ షుగరే యాడ్ చేస్తున్నాను. నేను 1/2 kg ఆఫ్ క్యారెట్స్ తీసుకున్నానండి. సో దానికి నేను 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నేను ఓన్లీ 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. బికాజ్ నాకు 1/2 kg ఆఫ్ క్యారెట్స్కి 1/2 లీటర్ మిల్క్ అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓవర్ మిల్కీగా మిల్క్ టేస్ట్ ఎక్కువ రాదు అండ్ క్యారెట్ ఫ్లేవర్ కరెక్ట్గా తెలుస్తుంది. సో ఇట్లా అయిన తర్వాత దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ అట్లా కుక్ చేయాలండి మనం షుగర్ వేసిన తర్వాత. ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చింది కదండి. వన్స్ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ అలా లో ఫ్లేమ్లో ఉంచుదామండి, బికాజ్ ఆ డ్రై ఫ్రూట్స్కి కూడా ఆ ఫ్లేవర్ పడుతుంది. వన్స్ అలా ఉంచుకున్న తర్వాత మనం దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇది హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూల్ అయిన తర్వాత కూడా మనం మిల్క్ యాడ్ చేసుకున్నాం కదండి, ఇది హార్డ్ అయితే అవ్వదు, సాఫ్ట్గానే ఉంటుంది. బట్ చాలా హాట్గా తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి.